బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్మా ఇండస్ట్రీలకు పెట్టింది పేరైన హైదరాబాద్లో మరో మత్తుమందు ఫ్యాక్టరీ బయటపడింది. చెర్లపల్లిలో డ్రగ్స్ ఫ్యాక్టరీ ప్రకంపనలు మనకు ముందే సికింద్రాబాద్లో మరోటి బయటపడింది. ఓ పాత స్కూల్లో పెద్ద పెద్ద రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నారు. సరుకు తరలిస్తుండగా ఈగల్ టీం అటాక్ చేసింది. ఫార్మా ఇండస్ట్రీలకు పెట్టింది పేరైన హైదరాబాద్ లో మరో మత్తుమందు ఫ్యాక్టరీ బయటపడింది. చెర్లపల్లిలో డ్రగ్స్ ఫ్యాక్టరీ ప్రకంపనలకు ముందే సికింద్రాబాద్ లో మరొకటి బయటపడింది. ఓ పాత స్కూల్లో పెద్ద పెద్ద రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నారు. సరుకు తరలిస్తుండగా ఈగల్ టీం అటాక్ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అయితే హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బోయిన్పల్లిలో పెద్ద మొత్తంలో ఆల్ఫాజోమ్ మత్తు మందు తయారీ ఫ్యాక్టరీనే గుట్టురట్టు చేసింది. అయితే పాత స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ ఆవరణలో మొత్తంలో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫాజోమ్ మత్తు మందు తయారు చేస్తున్నటువంటి ముఠాని మొత్తంలో కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ఓటి పోలీసులు అండ్ ఈగల్ టీం సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ మొత్తంలో కూడా ఛేదించినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందును తయారు చేస్తున్నారు. ఈ యొక్క ఆల్ఫాజోమ్ మొత్తంలో కూడా ఎంత ప్రమాదమో మనం గతంలో కూడా కూకట్పల్లి ఏదైతే కల్లు కాంపౌండ్ లో చూసినటువంటి ఆల్ఫాజోమ్ తీవ్రతను బట్టేసి మొత్తం ఎంతో మంది కూడా ఆ మత్తు పదార్థాన్ని సేవించి మొత్తం చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఇంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలని ఇటు అధికారులు అప్రమత్తం చేస్తున్నా కూడా ఆ గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో ఒక్కొక్క ఈ విధంగా దందా కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క ముఠా ఉందో ఆ ముఠాని మొత్తంలో కూడా అదుపులోకి తీసుకున్నారు. తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో నిఘా పెట్టేసి ఆ యొక్క మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. అయితే ఎక్కడెక్కడ వీళ్ళకు లింకులు ఉన్నాయనే కోణం లోపల విచారిస్తున్నారు. వీళ్ళు సెల్ ఫోన్లకు కూడా సెల్ ఫోన్ డాటా ప్రకారం కూడా ఈ యొక్క కాల్ లిస్ట్ ఆధారంగా కూడా వీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వీరి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒక పాఠశాల భవనం లోపల మొత్తంగా కూడా పాత పాఠశాల భవనం లోపల తయారు చేస్తున్న క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆశ్చర్యపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.